ఇలా మన అదృశ్య న్యూస్ లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. నాకు తెలిసి మన అదృశ్య న్యూస్ లో సినిమా ముచ్చట్లు చెప్పుకున్నాడు చాలా తక్కువ. అయితే ఇవాళ మాత్రం మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. మరి అదేం సినిమా, దాంట్లో ముచ్చట ఏంది, ఏం కథ అన్న పర్ అరుచుకుందాం పారి. ఈ అదర్శ న్యూస్ మనకి సినిమా ముచ్చటైంది, ఆగో ఎన్నెళ్ళేందుకు కొత్త ముచ్చటైంది అని పర్షన్ కాకూరి. అవు మనకి సినిమా గురించి మనం ఇంత సేపు మాట్లాడుకోవాల్సిందే. ఈ సినిమా పేరు ఏంటంటే బలగం. ఇక బలగం సినిమా అంటే ఇప్పుడు గుర్తుపట్టని వాళ్ళు చూడని లెవెల్ అని ఉన్నారా, అందరు చూసిన వాళ్ళే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఒక చూసినారులా వీళ్ళందరూ ఊరల్లే ఉన్నట్టున్నారుగా. ఊర్లలో టీవీలు ఉండడే చాలా కరువురు అనుకుంటే, చిన్న పల్లెటూరులో పెద్ద టీవీ పెట్టి మరి బలగం సినిమా చూపిస్తా అంటే ఒక్కొక్కరు చూడరు ఎంత ముద్దుగా సినిమా చూస్తున్నారో. గిట్లా మరి వార్త ఏమున్నదని పరిచయం అవుతున్నారులే. ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మన ఇంట్లో ఎట్లుంటది, ఏం కథ, బావమరుదుల మధ్యలో అనుబంధానాలు, మనిషి పెద్ద మనిషి ఇంట్లో ఉంటే ఏంది, పోతే ఏంది, పోయినాక మరి ఆత్మ ఎట్లుంటది, ఏం కథ అని వేణు అనే ఒక డైరెక్టర్ అన్న చాలా మంచిగా తీసిండు ఈ సినిమాను. ఇది ఇప్పుడు మన పల్లెలలో గట్టిన పట్టణంలో చాలా మంది మనుషులకు తీసుకుపోతుంది ఈ సినిమా. గంత మంచిగా ఉన్నది ఈ సినిమా, కమ్మగా ఉన్నది. ఊళ్ళో ప్రేమలు అనురాగాలు ఏ తిరుగుంటాయో అవన్నీ కలిసిపోసి చాలా ముద్దుగా చూపెట్టిండు వేణు అనే అన్న. మనకి ఇట్లా ఊర్లో అందరు కలిసి ఒక దగ్గర కూర్చొనికి సినిమా చూస్తా అంటే వీడియో ఎవరో తీసి కథ డైరెక్టర్ వేణు అన్న పంపంగానే ఇది ఎక్కడ తీసిలో ఏందో తెలియదు కానీ ఇట్లా ఊరంతా కలిసి బలగం చూస్తున్నారు. గట్టినే ప్రతి పల్లెలో చూస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా ఘన విజయం అందించిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత అని చాలా సంబరంగా పెట్టిండు అన్న వీడియోను. గట్టనే మరి మీ ఊళ్ళలో కూడా ఇట్లా సినిమా చూస్తున్నారని అన్న సంబరంగా ఒక మెసేజ్ పెట్టిండు. చూసినారులా అన్న కష్టంకు మనం ఫలితం జరిగింత అందించినట్టే చెప్పుకోవచ్చు. మరి మస్తుగా నడుస్తున్నాయి ఈ బలగం అనే సినిమా ఇప్పుడు మన దగ్గర.